క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి, సర్వసృష్టికర్త, పరమ పవిత్రుడు, పరమందు ఇహమందు అధికారం కలిగిన దేవుడు, మహాగణుడు, ఆశ్చర్యకరుడైన యేసు నామమున మీకందరికీ శుభములు. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటుంది. మాట తప్పడు అన్న మాట ఉంది, లేదా మాట తప్పని వాడు అన్న మాట కూడా. ఆ టైటిల్ను మనము ఆ విధంగా మనము ఉపయోగించుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, టైటిల్లో లేదు కానీ వాక్యంలో బలము ఉంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బైబిల్లో ఉన్న వాటిలో ప్రత్యేకంగా కీర్తనలు దాదాపు మోర్ దాన్ అబౌట్ 70కి పైనే కీర్తనలు దావీదు రాశారు, మరి సొలొమోను రాశారు, మోషే భక్తులు రాశాడు, ఇతరులు కూడా కోరహు కుమారులు రాశారు, ఇతరులు కూడా ఈ కీర్తనలు రాశారు. అన్ని కీర్తనలు దాదాపు ఆ దినం మన అవసరతను బట్టి అది చెప్పబడిందా అన్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి కీర్తనలే కావచ్చు, సామెతలే కావచ్చు, మిగతావన్నీ కూడా మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో వాక్యం అంతా ఉన్నది. కీర్తనకారుడు అంటాడు 1వ కీర్తన, మరి చదువుకుంటే అందరికి చాలా మాట కంఠస్థం వస్తూ ఉంటుంది. 2వ వచనం నుంచి మనం కిందికి వచ్చే సమయానికి, ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు నీటి ఓరను నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని. కాబట్టి దేవుని వాక్యాన్ని అన్నీ చదువుతూ ఉంటాం, మెసేజెస్ చదువుతూ ఉంటాం, ఎక్కడెక్కడి నుంచో అవన్నీ చదువుతూ ఉంటాము. కానీ దేవుని వాక్యం చదవడమును బట్టి అది మనకు ఆత్మీయ బలం చేకూర్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ దినం నీకు కావలసిన ఆ యొక్క ప్రామిస్ మనకు ఉంటా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి తప్పగా ఒకవేళ మీరు విశ్వాసులు లేదా క్రైస్తవులుగా ఉంటే వాక్యాన్ని చదవండి. ప్రతిదినం ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంకాలం ఒక 10 నిమిషాలు, రాత్రి పడుకోక ముందర ఒక 10 నిమిషాలు మీరు చదవగలిగితే మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు కూడా చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. లేదా ఈ యూట్యూబ్లో ఒకవేళ వాక్యం వింటూ మీ దగ్గర బైబిల్ లేకపోతే ఎక్కడైనా ఒక చర్చ్కి వెళ్ళి నాకు బైబిల్ కావాలనండి, కొత్త నిబంధన ఉంటా ఉంది, దాంట్లో సామెతలు, కీర్తనలు కూడా ఉంటాయి. మీరు చదువుతూ ఉండండి, ఆత్మీయ బలము మీకు చేకూరుస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సో కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 110వ కీర్తనలో 4వ వచనంలో ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. నేను 4వ వచనాన్ని 2వ భాగాన్ని మీకు చదువుతున్నాను. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. హీ ఈజ్ నాట్ ఏ గాడ్ హూ విల్ చేంజ్ హిస్ మైండ్. మానవులు ఒకవేళ తమ తలంపులను మార్చుకుంటారేమో కానీ, లేదా వారి క్రియలను మార్చుకుంటారేమో కానీ, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడుగా ఉంటున్నాడని కీర్తనకారుడైన దావీదు యొక్క విశ్వాసము. ఆయన మాట తప్పని వాడు అని తన విశ్వాసాన్ని దావీదు వెళ్ళబుచ్చుతున్నట్టు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. బైబిల్లోనే మరి ఒక సంఖ్యాకాండము అని ఉంటా ఉంది. ఆ సంఖ్యాకాండం 23వ అధ్యాయములో 19వ వచనంలో హీ ఈజ్ నాట్ హ్యూమన్ టు చేంజ్ హిజ్ మైండ్ అన్న మాట కనిపిస్తుంది. తెలుగులోనేమో దేవుడు అబద్ధమాటకు నరుడు కాడు అన్న మాట కూడా కనిపిస్తూ ఉంటుంది. సో గాడ్ విల్ నాట్ చేంజ్ హిజ్ మైండ్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తాను ఉంటా ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో చక్కగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము మీరు తప్పకుండా 1, 2, 3 వచనాలు మీరు చదువుకోండి. కానీ ఇప్పుడు మటుకు నేను 2వ వచనాన్ని మీకు జ్ఞాపకం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఏ మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని, దాన్ని నిర్మించవలనని అని చెప్పిన మాట అక్కడ యెహోవాను నామము వహించిన వాడే ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు. మాట నెరవేర్చు యెహోవా. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు ఈ మాటలు పలికిస్తూ ఉంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాట ప్రకారం ఆయన జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆ ఇర్మియా గ్రంథం
33వ అధ్యాయము 3వ వచనం వచ్చే సమయానికి ఆయన మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా, నిర్మించు యెహోవా అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. 3వ వచనం ఇర్మియా 33:3 ఈజీగా 33:3 మీరు గుర్తుపెట్టుకుంటే ఆయన అంటాడు, ప్రభు అంటాడు, మహాగణుడు అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ అండ్ డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. నువ్వు చేయవలసినది ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఆర్థిక సమస్యల్లో ఉన్నావో, లేదా అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో, మానసిక బాధల్లో ఉన్నావో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా, ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చి దినము. ఎవరు నీకు జవాబు ఇవ్వలేదేమో, చాలామంది దగ్గరికి వెళ్ళావు, వారు ఎవరు కూడా నీకు సహాయం చేస్తామని చెప్పారు కానీ సహాయం ఇవ్వలేదేమో, లేదా నీవు దుఃఖంలో ఉంటే నిన్ను దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించేవారు ఎవరు కూడా లేరేమో. నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, ఎందుకు ఈ జీవితము అన్న తలంపులు కూడా నీలో వచ్చాయేమో. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నేను మాట ఇచ్చి నెరవేర్చు దేవుడను. ఇశ్రాయేలు ప్రజలను గురించి అదే చెప్పాడు, మోషేతో అంటా ఉన్నాడు, మోషే నా ప్రజల మొర నా దగ్గరికి వచ్చింది, వారు పెట్టిన మొర నేను ఆలకించాను, అందుకే వారిని విడిపించడానికి దిగి వచ్చాను. మోర్ దాన్ 400 years వారు ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వారు నిట్టూర్పు విడిచి మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రేక్షకులు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వాళ్ళారా, నేను మొర పెడితే ఎవరు వింటారు అని నీవు అనుకుంటున్నావు. కానీ సర్వలోకాధిపతి అయిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను మాట ఇచ్చి నెరవేర్చు దేవుడను, దానిని నిర్మించు దేవుడను, దా కార్యాన్ని సఫలం చేసే దేవుడను. కాబట్టి నీవు నేను చేయవలసి నీవు నేను చేయవలసినదంతా మొరపెట్టాలి. కాల్ అంటు మీ. అనేకుల దగ్గర పెట్టి మొరపెట్టావేమో, అనేకుల ఇండ్ల దగ్గర కాచుకొని ఉన్నామో, వారు జవాబు చేస్తే ఎవరు నీకు సహాయం చేయలేదేమో. కానీ మహాగణుడు, అధికారం కలిగిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకు ఒక్కసారి నాకు నీవు మొరపెట్టకూడదు? ఆ మాట నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం చేదను అని చెప్పక ముందు వచనంలో అంటాడు, మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా. విన్నావా ఈ గొప్ప దేవుని గురించి? విని ఒకవేళ ఈయన ఎవ్వరు ఏం చేయలేదే, నేను అందరి ప్రాంతాలకు వెళ్ళాను, ఎవరూ నాకేం చేయలేదు, ఈయన ఏం చేస్తాడు అని అనుకుంటున్నాము. ఎందుకు ఒక్కసారి ఈ మాట ఇచ్చు నెరవేర్చు దేవుని దగ్గరికి నీవు రాకూడదు? నీ ఉండే స్థలంలోనే, నీ ఇంటిలోనా, లేదా ఎక్కడనో దిగులుతో ఉంటున్నావా, లేదా ఇంకా ఏదో ప్రాంతంలో ఉంటున్నావా, నువ్వు ఉండే స్థలంలోనే అయ్యా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవట. ఇదిగో నేను విన్నాను, ఆ మాట విన్నాను, అన్ని ప్రయత్నాలు చేశాను, కాలేదు, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు. అంతేకాకుండా విన్నాను, ఇదిగో నాకు మొరపెట్టుము ఉత్తరం ఇస్తానని చెప్పావట, ఇదిగో నేను నీకు మొరపెడతా ఉన్నాను. ఏది నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ దేవుడు నీకు ఆ నోరు ఇచ్చాడు, ఆ మాట ఇచ్చాడు, ఆ పెదవులు ఇచ్చాడు, ఆ స్వరం ఇచ్చాడు. ఆ స్వరంతో అయ్యా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవట, నా మొర ఆలకించు అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చడమే కాకుండా నీ మొర విని దానికి జవాబిస్తాడు. మోషేతో అన్నాడు, నేను దిగి వచ్చాను మోషే, నా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను నేను చేశాడా లేదా? వారి మొర విన్నాడు, వారి మొర విని ఆ విధంగా ఆయన దిగి రావడమే కాకుండా మోషే ద్వారా అద్భుతాలు జరిగించి బానిసత్వంలో 400 సంవత్సరాల కంటే పైగా బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు
ఇశ్రాయేలు ప్రజలను వారిని విడిపించడమే కాకుండా 40 సంవత్సరాలు మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆ బండ నుంచి నమ్ముతున్నావా ఈ మాటలు? ఆకాశం నుంచి ఎప్పుడైనా మన్నా ఆనాడు కురిపించాడు. 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. బండ నుంచి నీళ్లు ఇదిగో ఆయన ఇచ్చాడు. వారికి అంత సమృద్ధిగా వారి నీటిని ఇచ్చిన దేవుడు ఈ దినం అంటా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా తండ్రి, నా ఇదిగో నా తల్లి, ఇదిగో ఏ పరిస్థితిలో ఉంది. ఒక యవనస్తులు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఓడిపోయావా? ఎవరో అనుకున్నావు, నువ్వు ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కార్యాలు జరిగిస్తాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ మోసపోయావేమో. అయినా ఆయన అంటా ఉన్నాడు, ఆ చేతులు చాచి అంటున్నాడు, వచ్చేసే, నా దగ్గరికి వచ్చేసే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఆ ప్రభు సెలవిచ్చిన మాటలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 33:3. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము, అడుగుము మీకు అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములు ఏమని ఉందంటే, మీరు అడుగు వాటినెల్లా నేను తప్పకుండా మీకు దయచేస్తాను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అడుగుడి, మీకు ఎవరైనా చెప్పారా? అడుగు, ఏం కావాలో అడుగు అన్న వారు ఉంటా ఉన్నారా? నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడు, మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు, మానవాళి కొరకు ఈ యొక్క దివి నుండి భూమికి వచ్చిన దేవుడు, మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసి పునరుద్ధానుడై మరీ దివికి వెళ్ళిన దేవుడు అంటా ఉన్నాడు, నేను వస్తున్నాను. వచ్చినప్పుడు ఈ లోకం మీరు పొందనివి ఏవి లేకపోయినా పర్వాలేదు, పరలోకంలో మీ కొరకు మీ నివాసాలు నేను ఏర్పాటు చేశానని ఆ ప్రభు సెలవిస్తుంటున్నాడు. చక్కని మాట. 7:7 మత్తయి సువార్త, అడుగుడి మీకు ఇవ్వబడు. యోహాను 14:14, మీరు అడుగు వాటినల్లా నేను మీకు దయచేస్తానని ప్రభు సెలవిచ్చిన మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నది. ప్రభు అన్నిటినీ సమృద్ధిగా నీకు నాకు ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆనాడు ఆది కాండంలో మనం చూస్తే మొదటి పుస్తకంలో అబ్రాముతో అంటా ఉన్నాడు, 15వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, అబ్రాము సంతానం లేకుండా నిరుత్సాహమైతే అబ్రాముకి ఏమని చెప్పాడు, నేను నీకు ఇస్తాను సంతానాన్ని. సంతానం ఇంకా లేదని కొద్దిగా నిరుత్సాహంలో ఉన్నాడు. కానీ ఆనాడు అబ్రామును బయటికి తీసుకెళ్ళాడు. రా అబ్రాము, బయటికి రా, బయటకు వచ్చి చూడు, ఆ నక్షత్రాలు నీవు లెక్కించగలిగితే చూడు, లెక్కించలేం కదా నక్షత్రాలను. ప్రభు అంటా ఉన్నాడు, ఆ నక్షత్రాల ఎలా అన్నీ ఉన్నాయో నీ సంతానాన్ని ఆ విధంగా మాట ఇచ్చాడు. ఆయన జీవితంలో మాట నెరవేర్చినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నీకేం కావాలి? ఎందుకు నువ్వు అక్కడక్కడ నిరుత్సాహపడిపోతావు? కొన్ని నీ జీవితంలో దొరకవచ్చు. బైబిల్లో ఉంటా ఉన్నది, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక స్త్రీ గర్భాన్ని ప్రభువే మూసివేశాడు. ఏ ప్రభు అయితే గర్భాన్ని మూసివేశాడో ఆ ప్రభు దగ్గరికి హన్నా అన్న స్త్రీ వెళ్ళింది. ఇదిగో నువ్వు నాకు ఇవ్వాల్సింది. దేవుని ఆలయంలో వెళ్ళింది, మొరపెడతా ఉంది, నువ్వు వింటావు, మాట నెరవేరుస్తావు అని ఆయన దగ్గరికి మొరపెట్టి నువ్వు నాకంటే ప్రభు ఆమెకు సంతానం గర్భాన్ని తెరిచిన దేవుడు. ఇది ఒకవేళ గర్భఫలం నీకు లేక నిరుత్సాహంలో ఉన్నావు, ఇంకా నువ్వు గర్భం ధరించలేదని ఒకవేళ నీ బంధుమిత్రాదులు ఎవరో నిన్ను అంటా ఉన్నారేమో, దుఃఖం కలుగుతూ ఉందేమో, ప్రభు అంటా ఉన్నాడు, దాని సమయంలో నేను నీకు ఇస్తా. అడుగు, ప్రభు ఇదిగో సంతానం లేదు, ఆర్థిక సమస్యల ప్రభుని అడుగు, ప్రభు ఆర్థిక సమస్యలు తొలగించు, ప్రభు ఇదిగో పలానా సమస్యలో ఉన్నాను అంటే ప్రభు దాన్ని నీకు దయచేయగలిగిన శక్తిమంతుడు. మాట తప్పని దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ కార్యాలు సఫలపరుచు. నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నాయన, మరి చక్కని వాక్యం ద్వారా కీర్తనకారుడు 110వ కీర్తన 4వ వచనంలో ఆయన మాట తప్పని దేవుడు అన్న మాట మాకు కనిపిస్తూ ఉంది. సూటిగా మాత్రం ఎందరైతే నిరుత్సాహంలో ఉండి వాక్యాన్ని విన్నారో, వాక్యమందు విశ్వాసం ఉంచారో, నమ్మారో, వారి జీవితాల్లో వారి కార్యాలను మీరు సఫలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్ములను ఆశ్రయించి దీవించునుగాక.